నమస్తే. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చర్చ మొదలైంది. అయితే ఈ నెల జనవరి 31 నుంచి ఈరోజు డిసెంబర్ 28 అంటే జనవరి 31 సుమారుగా నెల రోజుల సమయం అయితే ఉంది. జనవరి 31తో ప్రస్తుతం సర్పంచ్ల యొక్క కాల పరిమితి ముగుస్తుంది. మరోసారి సర్పంచ్ ఎన్నికలు రావాల్సి ఉంది. అయితే ఎప్పుడైనా కూడా సర్పంచ్ ఎన్నికలు పూర్తిగా వాళ్ళ కాల పరిమితి ముగియక ముందే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుంటారు ఎన్నికల అధికారులు. అయితే ఈసారి కూడా ఇప్పటికే డిసెంబర్ 30వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయి క్షేత్రస్థాయిలో 12,769 గ్రామ పంచాయతీలు సుమారుగా గ్రామ పంచాయతీ సంబంధించి 12,769 గ్రామ పంచాయతీల్లో వాళ్ళు ప్రత్యేక అధికారులతోని అంటే క్షేత్రస్థాయిలో ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ యొక్క ఎన్నికలకు మనం సన్నద్ధంగా ఉన్నామా లేదా. పన్నెండు 12,769 గ్రామ పంచాయతీలో. సో వీటి గ్రామ పంచాయతీల ఎన్నికలకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా. అసలు ఇప్పుడే అసెంబ్లీ ఎన్నికలు పర్వం ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వచ్చినాయి. 7న వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. 9వ తారీఖు నుంచి వాళ్ళు పథకాల ఆవిష్కరణ పథకాల కొనసాగింపు చేస్తున్నారు. ఈరోజు ప్రజాపాలన పేరిట ఈరోజు దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. కానీ డిసెంబర్ 3 తారీఖున ఫలితాలు వెల్లడించిన తర్వాత మరుసటి రోజు డిసెంబర్ 4 నుంచే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించి ఈ యొక్క ఎన్నికలకు మనం సన్నద్ధంగా ఉన్నామా లేదా అని ఒక నిర్ధారణకు వచ్చి వాళ్ళు ప్రత్యేకంగా తనిఖీ చేపట్టారు, విచారణ చేపట్టారు. ఆ తర్వాత కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సందేశం కూడా ఇచ్చారట. సో మేము సిద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం, గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం మేము రెడీగానే ఉన్నాం, కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా, అసలు ఆర్థికపరమైన అంశాలు ఏంటి, మాకు అప్రూవల్ ఇస్తే మేము దానికి సంబంధించి కండక్ట్ చేస్తామంటూ కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సమాధానంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ లేదంటే సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆర్థికంగా ఎటువంటి అనుమతులు కానీ లేకపోతే వాటి గురించి సంబంధిత సమాధానంగా రాలేదట. సో ఇప్పుడు ఉన్న పలంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఒక ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు ఒకటి, వాళ్ళు ఇస్తారన్న 6 గ్యారంటీలకి 100 రోజుల సమయం నిర్ధారించుకున్నారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇప్పటికే మేము ప్రమాణ స్వీకారం చేసి 20 రోజులు అంటే పథకాలు ప్రారంభించడం స్టార్ట్ చేసి 20 రోజులు అయిపోయింది, అంతే ఇంకా మాకు నెల రోజుల సమయం కూడా కాలేదంటే ఇంకా 80 రోజులు ఉన్నది. అంటే అటు ఇటుగా ఫిబ్రవరి చివరి నెల, ఫిబ్రవరి లేదా మార్చి 2వ వారం కల్లా ఈ యొక్క 100 రోజుల గ్యారంటీకి సంబంధించి 100 డేస్లో 6 గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముందుకు కొనసాగుతుంది. ఒకవేళ ఈ సాధ్యం కావాలి అనుకుంటే డెఫినెట్గా గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక పెడితే వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలు మనం గమనిస్తే కనుక ఒకటి, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి ఎటువంటి పథకాలు వాళ్ళు ముందుకు కొనసాగించలేరు. క్షేత్రస్థాయిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాకు ఇస్తాన హామీ నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి వాళ్ళు ముందుకు రావడానికి సిద్ధంగా లేరు. ఆ తర్వాత ఆర్థికపరమైన ఆంక్షలు ఏంటంటే ఇప్పటికే రాష్ట్రంలో 6,70,1 కోట్ల అప్పు ఉన్నదని చెప్పి శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో సుమారుగా ఈ 12,769 గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు వాళ్ళు చెల్లించాల్సిన అమౌంట్ యావరేజ్గా ఒక్కో గ్రామ పంచాయతీకి 5 నుంచి 15 లక్షల వరకు ఇంకా చెల్లించాల్సి ఉంది సర్పంచులకు బిల్లు. అది రైతు వేదికలని లేకుంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు విలేజ్ పార్కులని లేకుంటే గ్రౌండ్స్ అని తర్వాత శ్మశాన వాటికలన్నీ బిల్లు కూడా కలుపుకొని సుమారుగా ఒక్కో గ్రామ పంచాయతీకి యావరేజ్గా 5 నుంచి 15 లక్షల రూపాయల బిల్లు పెండింగ్లో ఉన్నాయి గ్రామ పంచాయతీ సర్పంచులకి. అంటే ఓవరాల్గా చూస్తే ఒక 1,200 నుంచి 1,500 కోట్లు ఈ పెండింగ్ బిల్లు చెల్లించాల్సినడానికి అవసరం పడుతుంది. దీనికి తోడు పైపెచ్చు ఎన్నికలు నిర్వహించాలంటే మరొక 1000 నుంచి 1,500 కోట్లు, అంటే ఓవరాల్గా 3 నుంచి 4,000 కోట్ల రూపాయలు ప్రస్తుతం ఉన్న పలంగా ప్రభుత్వాలు ఏం చేయాలి, గ్రామ పంచాయతీలు ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ పెండింగ్ బిల్ల కోసం కావచ్చు లేదంటే ఎన్నికల నిర్వహణ కోసం కావచ్చు. అయితే ఎన్నికల కూడా అమలు పెడితే ఈ 12,000 గ్రామ పంచాయతీలకి సుమారుగా 3 నుంచి 4 దఫాలుగా పెట్టే అవకాశం ఉంటుంది. సో మినిమంగా 3 ఫేజ్లు అయితే గ్యారంటీ పక్క 3 ఫేజ్లో పెట్టే అవకాశం ఉంది. అంటే ఒక్కొక్క ఫేజ్లో 4,000 గ్రామ పంచాయతీలు యావరేజ్గా. అంటే ఈ యొక్క ఎన్నికల కోడ్ ప్రక్రియ సుమారుగా ఒక నెల రోజుల పాటుగా అనుకుంటే
యావరేజ్గా ఒక 45 డేస్ పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 ఫేజులు కంప్లీట్ అయిపోయి వాళ్ళ ప్రమాణ స్వీకారం అయిపోయి పూర్తి స్థాయి ప్రచారం అన్నీ ముగిసేసరికి 45 రోజులు పడుతుంది. అంటే వాళ్ళ 100 డేస్లో 45 డేస్ కిల్ అయిపోతుంది. ఇక్కడ ఎలక్షన్స్ అయిపోగానే నెక్స్ట్ ఏమైంది, మార్చిలో కల్లా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. ఆ యొక్క ఎలక్షన్కి సంబంధించి మళ్ళొక నెల రోజులు, అంటే యావరేజ్గా ఈ 100 డేస్ కాస్త ఎన్నికల ప్రక్రియతోనే ముగుస్తుంది. ఎక్కడ కూడా ఏం చేసే అవకాశం ఉండదు. వాళ్ళు చేస్తాన హామీలు చేయకపోవచ్చు. ఇటు సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళకు గుణపాఠం చెప్తారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి నెరవేర్చలేదు, రైతు బంధు రాలేదు, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు జనం, రేషన్ కార్డు అంటున్నారు, నానా హైరాణ పెడుతున్నారు అని చెప్పి ఇబ్బంది పడతారు. మరోవైపు ఇది అయిపోగానే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. ఇక్కడ క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ కనుక ప్రజలు వ్యతిరేకంగా మారినట్టయితే ఈ యొక్క ఎఫెక్ట్ పార్లమెంట్ మీద పడుతుంది. సో పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్ మీద పడే అవకాశం ఉన్నది. సో ఎటు చూసినా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడితే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టేందుకు సుముఖతంగా లేదట. 12,769 గ్రామ పంచాయతీ ఎన్నికలు కండక్ట్ చేయాలంటే చాలా ఆర్థికపర అంశాలతో పాటుగా ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇస్తాన గ్యారంటీలు కూడా అమలు చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇస్తాన హామీలు ఇది కూడా ముందు వరుసలో పర్లేదు, ఇంకా ఒక్క అడుగు కూడా పర్లేదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే డెఫినెట్గా ఇబ్బంది పడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దానికి సుముఖతంగా లేదు. మరి ఏం చేయాలనుకుంటారంటే, గతంలో ఇది ఇక్కడ ఎలక్షన్స్ ఎవరు కూడా సర్పంచ్ ఒక టర్మ్ పెంచే అవకాశం లేదు. దీంట్లో సర్పంచ్ల బాధలు ఏంటంటే మళ్ళీ నేరుగా వాళ్ళు కరోనా పేరుట 2 సంవత్సరాలు ఉత్తగానే వాళ్ళు వృధా అయిపోయింది. 2 సంవత్సరాలు వృధా అయిపోయింది. ఆ తర్వాత మొదటి సర్పంచ్ ఎన్నికలు అయిన తర్వాత 1 సంవత్సరం కాలం పాటు డబుల్ చెక్ పవర్ అని చెప్పి ఇబ్బందులు పెట్టి అక్కడ పూర్తి స్థాయి అభివృద్ధి మొత్తం ఆటంకం జరిగింది. అంటే 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. వాళ్ళకి మిగిలిందల్లా 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు చేసింది అయ్యా అంటే ఒక్క ఇల్లు కట్టించలేకపోయారు. కానీ శ్మశాన వాటిక ప్రతి గ్రామ పంచాయతీలో శ్మశాన వాటిక తప్పనిసరిగా ఉన్నది. శ్మశాన వాటిక, విలేజ్ పార్క్, రైతు వేదిక తదితర అంశాలను కూడా గ్రామ పంచాయతీలో అక్కడ ఏర్పాటు చేసిర్రు. ఇవన్నీ కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పైపెచ్చు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాల పరిమితి కాలంలో వాళ్ళ పరిమితి కాలంలో అన్ని కూడా బిల్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొన్న సమస్య ఏంటంటే, మాకు టైము దొరకలేదు, అభివృద్ధి చేయడానికి అవకాశం దొరకలేదు, మేము నిరూపించుకోవాల్సినటువంటి మా యొక్క అభివృద్ధి కార్యక్రమాల సేవా దృక్పథం నిరూపించుకోలేకపోయినాం. ఏ రకంగా చూసినా గత ప్రభుత్వంలో ఇబ్బందుల పాలైనాం కాబట్టి మాకు గడువు పెంచాల్సిందే అని చెప్పి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వాళ్ళు వాళ్ళ యొక్క వినతులు చెప్తున్న పరిస్థితి. గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. సో ఇప్పుడు సమస్య ఏంటి, ఇక్కడ నేరుగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనంటే, ఇక టైం అయిపోతుంది కాబట్టి ఎలక్షన్ ఎన్నికల అధికారుల పరిధిలోకే ఈ యొక్క గ్రామ పంచాయతీలు పోతాయి. వాళ్ళకు జనవరి 30తోని టైం అయిపోతుంది. ఇక వాళ్ళు ఎవరు కూడా పెంచే అవకాశం లేదు. సో ఎలక్షన్ కమిషన్ అనేది ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైనటువంటి సెపరేట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అది. సో ఇక్కడ ఎన్నికల నిర్వహణ ఎలక్షన్ అధికారులు పెడతారు. వీళ్ళను సర్పంచుల యొక్క పదవీ కాలాన్ని పొడిగించే హక్కు ఎవరికీ కూడా ఉండదు. అంటే సర్పంచ్ పదవీ కాలం అంటే చెక్ పవర్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే పవర్ వాళ్ళ చేతులు ఉన్నట్టు. చెక్ పవర్ పోయిందనంటే వాళ్ళు నథింగ్. సో ఇక్కడ సర్పంచ్ల పదవీ కాలం పొడిగించేటువంటి అర్హత ఎవరికి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, స్పెషల్ ఆఫీసర్ పాలన. మరి స్పెషల్ ఆఫీసర్ ఎవరయ్యా అంటే విలేజ్ సెక్రటరీ. సో ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అది సర్పంచులు ఉంటే సర్పంచులు మళ్ళీ పైరవీలు అంటే ఇంకొక రకమైనటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏంటంటే, సర్పంచులు కనుక ఉంటే క్షేత్రస్థాయిలో పైరవీకారులు రకరకాలుగా దౌర్జన్యం జరిగే అవకాశం ఉంటుంది. లేకుంటే పథకాల విషయంలో ప్రజలకు మరో రకమైన ఇబ్బంది ఎలా అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి నెగిటివిటీని మూట కట్టుకుంటుంది. కాబట్టి సర్పంచులు లేకుండా నేరుగా అధికారులనే మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి కూడా ఏమన్నారు, 18 గంటలు పనిచేయాలి అధికారులు అని చెప్పిండు. అధికారులతోనే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించి వాళ్ళతోనే డెలివరీ చేయించే విధంగా నేరుగా వారినే ప్రజల దగ్గరికి పంపించి 6 గ్యారంటీలను ఈ స్పెషల్ ఆఫీసర్ ఆ అధికారులతో నేరుగా ఇంటికి పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అది సర్పంచ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఇవన్నీ కూడా త్వరితగతినే పూర్తి చేయాలని ఆలోచనప్పుడు కూడా ఆర్థికపర అంశాల నడమ వాళ్ళు ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు. ఇక స్పెషల్ ఆఫీసర్ పాలనతోనే ఈ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయాలి రాష్ట్ర క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో. ఇప్పుడు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 6 వరకు వీటికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలన చేసి దాని కొలిక్కి వచ్చేసరికి సుమారుగా ఫిబ్రవరి 1వ వారం, అంటే అప్పటికల్లా ఈ యొక్క సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుంది జనవరి 31తోని. సో వీళ్ళకి ఏం పవర్స్ ఉండవు. ఇక మరి పవర్ఫుల్ పవర్స్ ఎక్కడ, స్పెషల్ ఆఫీసర్ పాలనతోని. సో ఇక నేరుగా
అధికారులే ఈ 6 గ్యారెంటీలను డెలివరీ చేస్తారు. సో అందుకే రేవంత్ రెడ్డి దాన్ని ఉద్దేశించి 18 గంటలు అధికారులు పనిచేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైపోతుంది, సుమారుగా నెల రోజుల పాటుగా లేకుండా 45 డేస్ వరకు ఈ యొక్క ప్రక్రియ పథకాలకు సంబంధించి ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది. సమస్యలు లేకుండా వాటి డెలివరీ అన్ని కూడా అధికారులు చేస్తారు. వెంటనే ఏమైపోతుంది, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. మార్చ్ సుమారుగా 2వ వారం కల్లా ఎంపీ ఎలక్షన్లు వచ్చేస్తాయి. అప్పుడేమైపోతే ఎన్నికల కోడ్ ప్రక్రియ మళ్ళీ ఉంటుంది 30 రోజులు. ఆలోగా స్పెషల్ ఆఫీసర్ యొక్క పని ఏంటిది, రేషన్ కార్డుల గురించి ఆలోచించాలి. రేషన్ కార్డులు అంటే కొత్తగా దరఖాస్తు తీసుకోవడం ఏం కాదు. రేషన్ కార్డు గురించి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరికి అర్హత ఉందో వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. వెంటనే ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే మరోసారి గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి పథకాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది. అంటే ఇక్కడ అధికారులే ప్రమాణికం కాబోతున్నారు. 6 గ్యారెంటీల విషయంలో అధికారులదే పూర్తి బాధ్యత, అధికారులే ప్రామాణికంగా అధికారులు నేరుగా డెలివరీ చేయబోతున్నారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు రచిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరంగా పెట్టాలంటే అనేక ఆంక్షలు ఉంటాయి. అది ఆ పాలన పరంగా కావచ్చు, ఎన్నికలు కూడా అమలు ఉండడం కావచ్చు, ఆర్థిక అంశాలు కావచ్చు, రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంటే సుమారుగా మే లేదా జూన్ వేసవి కాలంలో ఈ యొక్క ఎన్నికలు జరిగే అవకాశం అయితే మెరుగ్గా కనిపిస్తోంది. ఇక గ్రామ పంచాయతీ స్థాయిలో అధికారులు పూర్తిగా తమ సేవలు అక్కడ చూపించి ప్రజలకు సేవ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే 18 గంటలు పనిచేయాలని చెప్పి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. చూద్దాం ఇక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొలిక్కి వచ్చి అధికారికంగా ప్రకటిస్తుందో మాత్రం చూడాల్సి ఉంది.